హాయ్ అండి, నేను డాక్టర్ జి విజయసాయినాథ్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఆంకోవిషన్. ఇవాళ మనం తెలుసుకోబోయేది నోటి క్యాన్సర్ అండ్ స్మోకింగ్ అండ్ కైనీ, దాని రిస్క్స్, దాని వల్ల వచ్చేవి ఏమున్నాయి, అవన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం. స్మోకింగ్ అండ్ కైనీ ఇవి అసలు ఎలా పనిచేస్తాయి? మనకి ఇవి ఫ్రీ రాడికల్స్ అవి ప్రొడ్యూస్ చేసి మన మ్యూకోజా అంటే నాలుక మీద ఉన్న చర్మాన్ని అన్నిటికీ డ్యామేజ్ చేస్తుంది. సో ఈ చర్మము లిప్స్ నుండి లంగ్స్ వరకు, ఊపిరితిత్తుల వరకు అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో వీళ్ళందరికీ ఇవి తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తులు లంగ్ క్యాన్సర్ కానీ, పొట్ట క్యాన్సర్ కానీ ఇవన్నీ అది కాజ్ చేస్తుంది. అలాని స్మోకింగ్ ఆపేశారంటే క్యాన్సర్ రాకుండా ఉంటుందా అంటే కాదు. జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. మీరు స్మోకింగ్ అవన్నీ ఆపేశారనుకోండి, అది మంచిదే, కానీ రిస్క్ జీరో అవ్వదు. రిస్క్ తగ్గుతుంది, బట్ స్టిల్ మీకు రిస్క్ అయితే నార్మల్ పర్సన్ కంటే ఎక్కువే. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్ వచ్చారు మన దగ్గరికి నోటి క్యాన్సర్తో, వాళ్ళు ఎలా ప్రెసెంట్ అవుతారు? నోట్లో ఏమైనా పుండులాగా ఉన్నది అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆ పుండు మానక, ఏమైనా చిన్న రక్తంలా కావడం కానీ, అలా సింటమ్స్ ఏమైనా ఉన్నా, మెడలో ఏమైనా చిన్న కాయల్లా తగులుతున్నా కానీ అలా మన దగ్గరికి వస్తారు. అలా వచ్చినప్పుడు మనం ముందు ఒక చిన్న ముక్క పరీక్ష అక్కడి నుంచి తీసి టెస్ట్ పంపిస్తాం. ఆ టెస్ట్ లో ఒకవేళ ఇన్ కేస్ క్యాన్సర్ అని నిర్ధారణ అవుతే అప్పుడు మనం స్టేజింగ్ చేసుకుంటాం అనమాట. అంటే క్యాన్సర్ ఏ స్టేజ్ లో తెలుసుకుంటాం. సో ఇనీషియల్ గా మనం ఒక సిటీ స్కాన్, ఒకవేళ ఇన్ కేసు నాలుగు కానీ బుక్లో కానీ ఉంటే సిటీ స్కాన్ చేస్తాం అనమాట. అక్కడను ఛాతికి చేస్తాం. ఛాతిలో ఏమన్నా మెడ్స్ అంటే లంగ్స్కి వెళ్ళిందా అని చూడడానికి. ఒకవేళ నాలుగు ఉంటే మనం ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటాం. సో ఇవన్నీ స్కాన్స్ అయ్యాక ఆపరేషన్ చేయగలం అనుకున్నప్పుడు మనం ఆపరేషన్కి వెళ్తాం. మనం ఇదంతా ఒక పెద్ద మధ్యలో చేస్తాం కాబట్టి పేషెంట్కి ఏమి పెయిన్ అవన్నీ తెలియదు. అండ్ ఓవరాల్ పోస్ట్ ఆపరేటివ్ కూడా వాళ్ళకి పెయిన్ తక్కువే ఉంటుంది. ఇనీషియల్ గా మనము అక్కడ ఉన్న క్యాన్సర్ని మనం తీసేసి ఒక ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ తో మనం ఒక చర్మాన్ని తీసి అక్కడ వేసిస్తాం. సో దాని తర్వాత మన మెయిన్ బయాప్సీ రిపోర్ట్ అంటే తీసిన ముక్కని టెస్ట్కి పంపిస్తాం. ఆ టెస్ట్ లో స్టేజ్ మనకి కరెక్ట్ గా వస్తుంది. ఆ స్టేజ్ బట్టి అవసరము అంటే కరెంట్ అంటే రేడియేషన్ మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత కూడా చాలా మంది నన్ను నా దగ్గరికి వచ్చి అడిగారు, ఇప్పుడు నేను సర్జరీ చేయించేసుకున్నాను, కరెంట్ తీసుకున్నాను, అన్ని తీసుకున్నాను, నా దగ్గరికి మళ్ళీ ఎందుకు నాకు క్యాన్సర్ వచ్చిందని. ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, ఫీల్డ్ క్యాన్సరైజేషన్. అంటే ఒక్కసారి మీరు స్మోకింగ్ కానీ కైనీ తీసుకుంటే డ్యామేజ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అండ్ డ్యామేజ్ మల్టిపుల్ ఏరియాస్ లో ఉంటుంది. ఒక ఏరియాలో 70% డ్యామేజ్ ఉంటే ఒక ఏరియాలో 10% డ్యామేజ్ ఉంటుంది. సో మల్టిపుల్ సైట్స్ లో మనకి ఒకేసారి క్యాన్సర్ రావచ్చు. సో ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒకసారి బుగ్గలో కానీ లిప్ మీద కానీ క్యాన్సర్ వచ్చింది, మనం ఆపరేట్ చేసుకున్నా మళ్ళీ వెనకాల ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. ఈవెన్ ఫాల్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ ఫీల్డ్ క్యాన్సరైజేషన్ ని మనం కరెంట్ పెట్టడం వల్ల కొద్దిగా తగ్గుతుంది, కానీ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయలేము. సో అలాగే మనం చేసిన చోట కూడా క్యాన్సర్ తిరిగి రావచ్చు, లేదంటే కొత్త చోట కూడా రావచ్చు. సో అందుకే మనం స్మోకింగ్, సిగరెట్ అండ్ కైనీ తీసుకోవడం వల్ల డ్యామేజ్ జరిగిపోతుంది. ఆ డ్యామేజ్ జరిగాక ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. ఈవెన్ 5 years తర్వాత కూడా రావచ్చు. మీరు మానేసిన 5 years కి మళ్ళీ క్యాన్సర్ గా డెవలప్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా చిన్న సిమ్టమ్ కానీ, ఏమైనా నోట్లో పుండులా ఉన్నాను, నోటి నుంచి రక్తం ఏమైనా వస్తున్నాను, విరోచనంలో రక్తం పడుతున్నాను, మనం ముందే జాగ్రత్త పడి డాక్టర్కి చూపించుకోవాలి.